రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. యూట్యూబ్ ఛానల్లో వింటున్న భక్తులారా, మీరు ఏ దేశంలో ఉన్నను, ఏ వంశమునకు చెందిన వారైనను, ఏ భాష మాట్లాడినను, కొందరు విర్రవీగుతారు. మేము పలానా దేశంలో ఉన్నాము, ఇది క్రిస్టియన్ దేశము. మీకు తెలియదేమో, క్రిస్టియన్ దేశంలో కూడా 95% ప్రజలు విడుగుపడతారు. వారు ర్యాప్చర్ ఇన్ ద చర్చ్లో చేర్చబడతారేమో అని వారు అనుకుంటారు. అది అంత తేలికైనది కాదు. తెలుగులో సంఘ పారవస్యము అంటారు. బికాజ్ యు ఆర్ డ్వెల్లింగ్ ఇన్ క్రిస్టియన్ నేషన్ అండ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ అరౌండ్ యూ and you are in the midst of the Christian families and your society is a Christian society, it doesn't mean that you will be in rapture. You cannot be caught up in the rapture. సంఘ పారవస్యంలో చేరాలి అని అంటే ఎదురు చూడాలి. ఏ విధముగా మనం ఎయిర్పోర్ట్కి వెళ్తామో, ఎవరైనా వస్తున్నారంటే అతిథుల కొరకు మనం వెయిట్ చేస్తాం. ఏదో కారణాల వల్ల ఒకవేళ ఫ్లైట్ ఆలస్యమైందంటే దానికి మనం ఏ విధముగా చికాకు పడిపోతుంటాము. ఫ్లైట్ వచ్చేసింది, మన మనిషి దిగిపోయాడు, మనం ఎక్కడ రోడ్డు మీద రష్లో ఇరుక్కున్నాము. అప్పుడు మనం ఎంత అవస్థ పడతాము, ఎంత ఆతృత పడతాము. అటువంటి ఆతృత ఉండాలి. యేసు రాకడ కొరకు అటువంటి ఆతృత ఉండాలి. అటువంటి ఆతృతతో ఎదురు చూచేవారు మాత్రమే ఎత్తబడే సంఘంలో చేర్చబడతారు. ఆతృత లేకుండా, సిద్ధపాటు లేకుండా ఎవరు కూడా సంఘ పారవస్యంలో చేర్చబడరు. క్రైస్తవుడైనంత మాత్రానికి, క్రైస్తవ సమాజంలో ఉంటున్నంత మాత్రానికి, క్రైస్తవ దేశంలో ఉన్నంత మాత్రానికి నీవు సంఘ పారవస్యంలో చేర్చబడవు. కొందరు నాకు అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారంటే, శ్రమలకు పూర్వమే మేము ఎత్తబడతామా, లేక శ్రమల గుండా మేము సాగిపోవలసినదా అని అడుగుతుంటారు. ఇది చాలా గంభీరమైన ప్రశ్న, భావాత్మకమైన ప్రశ్న కూడా ఇది. ఒకరు ఒక విధముగా, వేరొకరు ఇంకొక విధముగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటారు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఆ ప్రశ్నకు సమాధానం. ప్రజలు పొందిన పశ్చాత్తాపముతో కూడిన మారు మనస్సుపై జవాబు ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తాను. ప్రజలు పశ్చాత్తాపముతో కూడిన మారు మనస్సు పొందిన దాని మీద వాళ్ళు ఎత్తబడడం ఎత్తబడకపోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. క్రీస్తు యొక్క రెండవ రాకడ 2 సార్లు ఉంటుంది. ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ షల్ బి ఇన్ 2 టైమ్స్. అది చెప్తాను మీకు. 2 విధములుగా క్రీస్తు రాకడ ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను, బైబిల్లో చూపిస్తాను. ఈవేళ నేను మీకు చెప్పుచున్నప్పుడు, వాక్యం చదువుచున్నప్పుడు, మీకు వాక్యం నేను వివరించుచున్నప్పుడు సంఘము యొక్క రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఉండదంటే, నేను మా స్టూడియోలో దీన్ని రికార్డింగ్ చేస్తున్నాను. ఎందుకు అనంటే, నిన్న ఆదివారం ఎక్కడైతే మేము రెంట్కి
వర్షిప్ చేస్తూ ఉంటామో ప్రతి వారం రెంట్ ఇస్తుంటాము, థౌజండ్స్ ఆఫ్ రూపీస్. అక్కడ వాళ్ళ జనరేటర్ కాలిపోయింది. ఇక తర్వాతను కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కనుక మేము ఈ వర్తమానం అక్కడ రికార్డ్ చేయలేదు. నిన్న ప్రభు సంస్కారం ఉండెను. ప్రభు సంస్కారం పూర్తయిపోయిన తర్వాతను వాళ్ళకి కొన్ని చెప్పవలసినవి చెప్పేశాను. తర్వాతను వెంటనే జనరేటర్ కాలిపోవడం, మాకు ఇబ్బంది రావడం, కెమెరా పనిచేయకపోవడం, ఇలాంటివన్నీ సంభవించాయి. కనుక ఈవేళ నేను చెప్తుండగా సంఘస్థులు, సంఘంలో ఉన్న స్త్రీ పురుషులు ఎవరి యొక్క రెస్పాన్స్ మీకు వినబడదు. సంఘంలో అయితే కేకలు వేస్తారు, ఉల్లాసంతో లేచిపోతారు, చప్పట్లు కొడతారు. అవన్నీ ఈ దినం ఉండవు. ఎందుకంటే ఇండోర్లో మేము ఇది రికార్డింగ్ చేస్తున్నాము. ఆదివారం యొక్క వర్తమానం తప్పకుండా జనులకు వినిపించాలి కనుక వినిపించడానికి ఇది ఇండోర్ షూటింగ్ అవుతుంది. అది మాత్రం ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద చర్చ్ యూ కెనాట్ హియర్ టుడే బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇండోర్ షూటింగ్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద లెసన్. బిఫోర్ ఐ గో టు ద లెసన్, లెట్ మీ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బర్ంట్ ఆఫరింగ్. దహన యజ్ఞమును గూర్చినటువంటి విషయమును గురించి నేను మీకు కొంచెం చెప్తున్నాను. చాలామంది ఫోన్లు చేసి ఏమంటున్నారంటే, అయ్యగారండి మరి మాకు లేదా మాకు పంపించరా అని అంటున్నారు. అందుకు నేను ఇది జూన్ నెల 25వ తారీఖు లోపల నాకు అందేటట్లుగా మీరు పంపించవలసి ఉంటుంది. మీ కొరకనే నేను పొడిగించాను కొంచెం. యాక్చువల్గా మే నెల 25 లాస్ట్ ఉండవలసింది, కానీ మనుషులు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నందుకు గాను జూన్ 25వ తారీఖు సరికి నాకు అందాలి. 25 జూన్కి నాకు అందకపోతే అది డిస్క్వాలిఫై అయిపోతుంది. కావలసిన వాళ్ళు వెంటనే ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేసి అయ్యా మాకు బర్ంట్ ఆఫరింగ్ ఫామ్ కావాలయ్యా, లేకపోతే దానియాగం ఫామ్ మాకు కావాలయ్యా అని చెప్పి వెంటనే 200 రూపాయలు మనీ ఆర్డర్ చేయాలి. మనీ ఆర్డర్ చేసి మీ పేరు చెప్పాలి. తర్వాత మీ తాలూకు అడ్రస్ రాయాలి. మీ పేరు, మీ ఇంటి నెంబరు, మీ వీధి పేరు, మీ తాలూకా, మీ జిల్లా, మీ పిన్ కోడ్ నెంబరు, దాని కిందకి మీ ఫోన్ నెంబరు. అర్జెంటుగా మీరు చేసినట్లయితే నేను మీ కొరకు మరొక 1 మంత్ పొడిగించాను. అంటే మే నెల 25 నుండి జూన్ 25 వరకు పొడిగించాను మీ కొరకు. ఈ లోపల మీరు బర్ంట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ మీరు పంపించగలిగినట్లయితే మంచిదే. అర్జెంటుగా పంపించాలి అంటే మరి వెంటనే మీరు ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా నాకు బర్ంట్ ఆఫరింగ్ రిక్వెస్టింగ్ ఫామ్ కావాలి, లేదా దానియాగం యొక్క ఫామ్ కావాలయ్యా, ఇదిగో నా అడ్రస్ ఇస్తున్నాను, ఇదిగో 200 రూపాయలు పంపించానని చెప్పి మీరు పంపించినట్లుగా స్క్రీన్ షాట్ మాకు పంపించాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పేరు, మీ ఇంటి నెంబరు, మీ వీధి పేరు, మీ తాలూకా, మీ జిల్లా పేరు మరియు మీ పిన్ కోడ్ నెంబర్, దాని కిందకి మీ ఫోన్ నెంబరు ఇస్తే మేము వెంటనే మీకు పంపించేస్తాం. మీ కొరకు నేను పొడిగించాను. తర్వాతను రెండవది, మీకు నా ప్రియురాలు అనేటటువంటి గ్రంథం ఉన్నది, పరమగీతముల గురించి రాసినటువంటి గ్రంథము. అది మీకు కావాలంటే 1200 రూపీస్ పంపిస్తే మీకు అది రిజిస్టర్డ్ పోస్ట్లో వస్తుంది. ఎందుకంటే పోస్ట్లో వాళ్ళు వెయిట్ చేస్తారు, వెయిట్ని బట్టి వాళ్ళు ఛార్జ్ ఇస్తారు. కనుకనే 1200 రూపీస్ పంపిస్తే మీకు నా ప్రియురాలు అనేటటువంటి హెడ్డింగ్తో ఆ బుక్ మీకు వస్తుంది. దాని ముఖ చిత్రం కూడా ఇండియాది కాదు, దాని ముఖ చిత్రం మేము ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో కొన్నాము, కొన్ని లక్షలు పెట్టి కొన్నాము. అది కావాలనే వాళ్ళు కూడా అది అయ్యా మాకు పరమగీతం కావాలి అని అంటే చాలు. మీరు సరిగ్గా చెప్పలేకపోయినా మీరు మరి నేను చెప్పినట్లుగా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు వెంటనే మేము అది పంపిస్తాం. ఇప్పుడు నేను మీకు మన పాఠములోనికి వెళుతున్నాను. మన పాఠము సంఘ పారవస్యము, ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అని అన్నాను. ర్యాప్చర్ అంటే ఒక ఆకారంలో నుండి లేచి
మరొక ఆకారంలోనికి వచ్చి ఈ ఆకారంలో కలిసిపోవుట. సో కమింగ్ అవుట్ ఆఫ్ వన్ షేప్ అండ్ మింగలింగ్ ఇన్ ద అదర్ షేప్ ఈజ్ కాల్డ్ ర్యాప్చర్. ఆ ర్యాప్చర్ అన్నదాన్ని పారవశ్యం అని తెలుగులో అంటారు. ఇప్పుడు నేను మీకు యేసుక్రీస్తు యొక్క రాకడ, రెండవ రాకడ 2 సార్లు ఉంటుందని చెప్పాను. 2 సార్లు ఎలాగుంటుందో మీకు చెప్తున్నాను. చూడండి, మొదటి రాకడ గాలిలో ఉంటుంది, భూమికి ఆకాశమునకు మధ్యలో ఉంటుంది. భూమికి ఆకాశమునకు మధ్యలో ఉంటుంది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం మనం. ద ఎపిసిల్ 1 Thessalonians chapter 4 verse 17. తెలుగులో ముందు చదువుతారు, వినండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. We which are alive and remain shall be caught up together with the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. మన ముందు క్రీస్తునందు మృతులైన వారు ఎప్పుడైతే ఆర్క్ ఏంజెల్ నోటి నుండి, ప్రధాన దూత నుండి నోటిలో నుండి బయటికి వస్తుందో శబ్దము, అప్పుడే యేసుక్రీస్తు యొక్క బూర, ఒక దూత అది ఆ బూరను ఊదుతుంది. ఆ బూర యొక్క శబ్దము, ఈ ప్రధాన దూత యొక్క శబ్దము, ఈ రెండు కలిసి యేసుతో కూడా కలిసి భూమి మీదకి వస్తుంటారు. మధ్యాకాశంలో ఉంటారు, వాళ్ళు భూమి మీదకి రారు. ఉదాహరణకి మనం అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్లో చూస్తూ ఉంటాము. ఎలాగంటే ఫలానా రాజుగారు వస్తున్నారంటే ఆ రాజుగారి పేరు చెప్పి, ఆ వంశం పేరు చెప్పి, మరి ఫలానా రాజుగారు మన మధ్యలోనికి వేయించేయుచున్నారు అని ఎలాగైతే ఆ రాజభటుడు ప్రకటిస్తాడో ఆ విధంగా ప్రధాన దూత ప్రకటిస్తుంది. విశ్వమునకు రాజు, విశ్వ పరిపాలకుడు, విశ్వమునకు సృష్టించిన సృష్టికర్త అని అలాగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మీకు. అతి పరిశుద్ధుడు మహాదేవుడు తన దాసులను భూమి మీద నుండి ఇక్కడకు తీసుకుని వచ్చే నిమిత్తమై బయలుదేరుచున్నాడు అని అలాగా నేను ఒక ఉదాహరణగా చెప్పాను. అటువంటి స్వరం ఏది? ప్రధాన దూత నోటి నుండి వస్తుంది ఆ స్వరము. ఆ స్వరముతోనే దేవుని యొక్క బూర కాదు, దేవుని యొక్క బూర, ఒక ఏంజెల్ అనగా ఒక దూత ఆ బూర గట్టిగా ఊతుంది. ఈ 2 శబ్దములతో యేసు అలా మధ్యాకాంశానికి వస్తాడు. అది మొదటి రాకడ. అప్పుడు భూమి మీద కొందరు ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధపడి. ఏ విధంగా అయితే నేను మొన్న చెప్పాను, అల్లుడు కొరకు ఏ విధంగా అత్త మామ మరదళ్ళు వీళ్ళంతా వెళ్ళి ఏ విధంగా స్టేషన్లో ఎదురు చూస్తారో ట్రైన్ కొరకు, అలాగే వీళ్ళు ఎదురు చూస్తున్న భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు బాప్తిసం ఉండకపోవచ్చు. యేసును నమ్మి, దేవుని వాక్యమును నమ్మి, యేసు ప్రభు వస్తున్నారట, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నవా అని హృదయపూర్వకంగా వారు తాము యేసునికి సమర్పించుకున్నప్పుడు వాళ్ళకి బాప్తిసంతో సంబంధం ఉండదు. ఎందుకంటే సమర్పణతో సంబంధం ఉంటుంది. ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నాడు కానీ సమర్పణ జీవితం లేదు, వాడు ఎత్తబడతాడా? నో, వాడు విడవబడతాడు. ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు పురుషులు కొందరు బాగా మా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, విశాఖపట్నంలో అలాగా కొన్ని చోట్ల పెద్ద పెద్ద నగరాల్లో మందు కొడుతూ ఉంటారు, క్లబ్లకు వెళ్ళి త్రాగుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎత్తబడతారా? నో, వాళ్ళు విడవబడతారు. ఇప్పుడు ఉదాహరణకి అనుకోండి, ఒక షూట్ కుట్టిస్తున్నాడు. ఆ షూట్ ఏం చేస్తాడు? టైలరు ఓ డేట్ ఇస్తాడు, అయ్యా మీరు ట్రైల్కి రావాలంటాడు. ట్రైల్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి సరిగ్గా కుట్టలేకపోతే మరొక ట్రైల్కి పిలుస్తారు.
అంటే అర్థం ఏంటి? సిద్ధపడుతున్నాడు. మనం ఇచ్చినటువంటి సూట్ క్లాత్ని మనకు సూట్గా తయారు చేసి మనకు సిద్ధపడుతున్నాడు వాడు. దట్స్ కాల్డ్ ప్రిపరేషన్. ఏది ప్రిపరేషన్? ఏది? వీడు మనవాడు, వీడు మన కులం, వాడు మన కులం కాదు. అక్కడ కులంతో సంబంధం లేదు. ఎత్తబడేటప్పుడు నువ్వే కులంలో ఉన్నాను, ఏ డినామినేషన్లో ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నీవు సమర్పణ జీవితం కలిగి ఉన్నావనుకో, నీ జీవితాన్ని సమర్పించుకొని ఉన్నావనుకో, దేవుని రాకడకు ఎదురు చూస్తున్నామనుకో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? నా పరిస్థితి ఎలాగుంది? నేను నిద్రపోతున్నప్పుడు వస్తాడేమో, తెల్లవారుజామున వస్తాడేమో, మిట్టమధ్యాహ్నం వస్తాడేమో, ఆయన ఎప్పుడు వస్తాడు? నేను ఎలా ఉన్నాను? నేను సిద్ధముగా ఉన్నానా అన్నటువంటిది ఎవరికైతే మనసులో ఉంటుందో అటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాడు 17వ అధ్యాయంలో. మనము అంటే వాళ్ళని గురించి చెప్తున్నాడు. ఎపిసిల్ 1 Thessalonians chapter 4 verse 17. వి అంటే మనము, విచ్ ఆర్ అలైవ్, ఎవరైతే మనం బ్రతికి ఉన్నామో, సజీవంగా ఉన్నామో, రిమైన్ షల్ బి కాట్ అప్ టుగెదర్ విత్ దెమ్ ఇన్ ద క్లౌడ్స్. వాళ్ళు మేఘములో ఎత్తబడి మీదకి వెళ్ళిపోతున్నారు. ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తు కొరకు చంపబడిన వాళ్ళు అలాగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా వెనక నుండి మనలను ఒక శక్తివంతమైన గాలి వచ్చి మనకు పైకెత్తుతుంది. ఇప్పుడు ఏలియా ఒక గాలి వచ్చి పైకెత్తింది. ఏలియా ఎంత దొడ్డుగా ఉంటాడో, ఎంత వయసు ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది, వాడికి ఎత్తడానికి ఎటువంటి శక్తివంతమైన గాలి రావాలి? అటువంటిది ఒక గాలి వచ్చి నీకు ఎత్తుతుంది. ఎత్తినప్పుడు నీ బట్టలు, నీ ఆభరణాలు అన్నీ ఉండిపోతాయి. నీవు మాత్రం తెల్లని నీడవలే మారిపోతావు. దట్ ఈస్ కాల్డ్ పారవస్యము. దాన్నే ర్యాప్చర్ అని అన్నారు. అది 2 మైళ్ళ స్పీడ్లో వెళ్తుంటే నువ్వు 4 మైళ్ళ స్పీడ్లో ఎత్తబడతావు. ఎందుకంటే అది ఆల్రెడీ వెళ్ళిపోయింది మధ్యాకాశమునకు. వాళ్ళకి నువ్వు చేరాలి. అప్పుడు వాళ్ళు అక్కడ చేర్చబడతారు. మీరిద్దరూ సమూహము మీదకి వెళ్తుండగా యేసు మీ కొరకు గాలిలో ఉంటాడు. ఆయన మీకు ఆహ్వానించి మిమ్మల్ని ఆయన తీసుకొని తన రాజ్యంలో ప్రవేశిస్తాడట. మళ్ళీ ఇంకా మనం కిందకి రాము, సదాకాలము ఆయనతోనే ఉంటాము అని చెప్పబడి ఉన్నది. తెలుగులో ఆ మాట చదువు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. And so shall we ever be with the Lord. So shall we ever be with the Lord. సదాకాలము ప్రభువుతో మనం అక్కడ ఉంటాం. మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. ఇది మొదటి రాకడ. నేను లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనం చదివి వినిపిస్తాను. చూడండి, తెలుగులో చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనం. ప్లీజ్ రీడ్. మీరు అనుకొనని గడియలో అంటే నీకు తెలియని సమయము, నీకు తెలియని సమయము. సెయింట్ లూక్ చాప్టర్ 12 verse 40, 40వ వచనం. నీకు తెలియని సమయము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. Be ye therefore ready also, for the Son of Man cometh at an hour when you think not. The Son of Man cometh at an hour when you think not. నీకు అర్థము కాని సమయమందు, నీకు తెలియని సమయమందు మనుష్య కుమారుడు అంటే ఏంటి? యేసు అనగా పరిత్రాణము అనుగ్రహించుటకు పరిత్రాణకర్త, మనుష్య కుమారుడుగా అవతరించాడని మీకు చాలాసార్లు చెప్పున్నాను. అందుకే మనుష్య కుమారుడు ఏ రీతిలో ఎత్తబడ్డాడో ఆ రీతిలో మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆయన. The way in which he was caught up by the clouds into the heaven, in the same way he will be coming down into the air in order to take his society, take his church, take his people into his kingdom. ఆయన రాజ్యం నుండి తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆ సమయం నీకు తెలియదు ఎప్పుడు వస్తాడో.
ఆ సమయం నీకు తెలియదు కనుక సిద్ధముగా ఉంది. నువ్వు సిద్ధముగా ఉండు. మరి సిద్ధంగా ఉన్నావా? కథలు వింటున్నావు, కథలు చెప్పుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, డాన్సులు వేస్తున్నారు. చెప్పు. దేవుని గుడి అంటున్నారు, చర్చ్ అంటున్నారు, చర్చిలో డ్యాన్సులు వేస్తున్నారు. ఒకసారి నాకు ఒక ఆయన అడిగాడు, అయ్యారండి కొంచెం ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడగలరా? నేను మినిస్ట్రీ మెంబర్ కనుక ఓకే మాట్లాడగలను చెప్పాను. మినిస్ట్రీ మెంబర్ అవ్వాలంటే మరి మెంబర్షిప్ కడుతుంటేనే మినిస్ట్రీకి మెంబర్ అవుతాడు. మెంబర్షిప్ ముందు అవ్వాలంటే 1 month శాలరీ పేమెంట్ చేయాలి. దెన్ హిజ్ నేమ్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ ద దెన్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ మంత్ హీ హ్యాస్ టు గివ్ హిస్ టైత్. ఆయన దశంభాగం ఇస్తుంటే మినిస్ట్రీ మెంబర్ అవుతాడు. అటువంటి వాడు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎక్కడ ఫోన్ చేసినా, దేని కొరకు ఫోన్ చేసినా ఐ కెన్ బి అవైలబుల్ ఫర్ హిమ్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ హిమ్. ఐ కెన్ ప్రే ఫర్ హిమ్. ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఆయన కుటుంబం యొక్క మంచి చెడులు ఆలోచించే బాధ్యత నాకు ఉంటుంది. అటువంటి ఒక మెంబర్ నాకు ఫోన్ చేశాడు. చెప్పయ్యా, నువ్వు మినిస్ట్రీ మెంబర్ కదా, చెప్పు. నీకు అయ్యానండి మరి ఫలానా 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 చర్చిలో వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటారండి. వెయ్యి వాళ్ళకి డ్యాన్సులు వేయాలని వచ్చింది. నీకు డ్యాన్స్ వేయాలని ఉందా అన్నాను. నో సార్, అలాగే డ్యాన్స్ వేయొచ్చా? వేయొచ్చా అంటే నీకు ఇష్టమైతే నువ్వు వేస్తావు, నేను లేదండి నేనేమన్నా. నీ ఇష్టం అంటే డ్యాన్స్ చేస్తావు, నీ ఇష్టం అంటే పడుకుంటావు, నీ ఇష్టం అయితే గేమ్ ఆడుకుంటావు. వాడు హల్లెలూయా అంటుంటాడు, నువ్వు టీవీలో లేకపోతే నువ్వు ఫోన్లో గేమ్ ఆడుకుంటుంటావు. నువ్వేమైనా చేసుకో, అదని ఇష్టం, నాకెందుకు అడుగుతావు? కాదు సార్, వాళ్ళు అంటున్నారు డేవిడ్ నాట్యం ఆడాడు కనుక మేము కూడా నాట్యం ఆడు తప్ప. అదే అడుగు. అరే, డేవిడ్ నాట్యం ఆడినప్పుడు ఆయన వెనక ఏముండాలి? ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఉండాలి. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్లో ఏముండాలి? దేవుడు తన సింహస్తములతో చెక్కినటువంటి 2 రాతి పలకలు ఉండాలి. అందులో ఏముండాలి? 10 ఆజ్ఞలు ఉండాలి. ఇంకా ఆరోని చేతిలో చిగురించిన ఇంకా బంగారు పాత్రలో మన్నా. మరి ఇప్పుడు నువ్వు ఆయన ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు? అత్యానందంతో దేవుని నిబంధన మందసం నేను తీసుకొని వస్తున్నాను అన్నటువంటి ఆనందంతో. మరి ఇప్పుడు వాడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాడికి అడుగు, డేవిడ్ డ్యాన్స్ చేసినప్పుడు వాడి దగ్గర ఇవన్నీ ఉండాలి. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉందా? ఆ కవెనెంట్లో మన్నా పాత్ర ఉందా? మన్నా ఉందా? సముఖపు రొట్టెలు ఉన్నవా? దేవుని చేత రచించబడిన రాతి పలకలు, ద ఫస్ట్ 10 commandments ఆఫ్ ద లార్డ్ విచ్ హ్యావ్ బీన్ రిటన్ బై ద లార్డ్ ఉన్నాయా? ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎవరు మోస్తున్నారు? లివైట్స్ మోస్తున్నారు. లివైట్స్ ఉన్నారా? మరి ఏం అడగంటారు వాడికి? దే ఆర్ బ్లడీ ఫూల్స్. జ్ఞానం ఉండదు మూర్ఖులకి. ఇప్పుడు నీకు ఆన్సర్ దొరికిందా? థ్యాంక్ యూ సార్, చాలా వందనాలు సార్ అయ్యగారండి. అవును, మరి నీకు అలాంటి ఆర్క్ ఉన్నప్పుడు, అలాంటివన్నీ నీకున్నప్పుడు, అలాంటివన్నీ నువ్వు తీసుకుని వెళ్తున్నప్పుడు యూ కెన్ డ్యాన్స్. ఓకే, తన్మయుడై ఆయన నృత్యం ఆడాడు. తన్మయుడై నృత్యం ఆడాడు. మరి అవన్నీ నీకున్నాయా? చెప్పు. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వాడి వెనకాల వస్తుంది. మరి డేవిడ్ ఏ సందర్భంలో నృత్యం ఆడాడు? ఈ సందర్భంలో. మరి ఇప్పుడు నువ్వు నృత్యం ఆడుతున్న సందర్భం ఇది. ఆన్సర్ అయిపోయిందా? అయిపోయింది. ఆ విధంగా నాకు అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు మినిస్ట్రీ మెంబర్స్. ఇప్పుడు నేను మీకు పాఠంలోనికి వస్తున్నాను. మనం చదువుకున్నాం లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చదువుకున్నాం. అందుకు ఏమంటున్నాడు? అంటున్నాడు, ఏ గడియలో, నీకు తెలియని గడియలో, వెన్ యూ థింక్ నాట్, an hour when the Son of Man, when Jesus, the God in flesh, you know the meaning of Jesus? తెలుసా యేసు అంటే ఎవరు? God in flesh is called Jesus. You are blessed. మెంబరు వింటున్నావా? వింటున్నాను అయ్యగారు అంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది. అటువంటి వెధవలతో ఒక విషయం నాకు ఈసారి చెప్పక అడగన్నాను. క్షమించండి సార్. ఓకే అన్నాను. అందుకని నువ్వు సిద్ధముగా ఉండాలంటున్నాడు. therefore ready, be ye therefore ready also. నువ్వు కూడా సిద్ధముగా ఉండాలరా అంటున్నాడు. ఏది? డ్యాన్స్ చేయడం సిద్ధమా?
చెప్పు. Be ye therefore ready also, for the Son of Man cometh at an hour when you think not. నీకు అర్థం కాని, నీవు ఆలోచింపలేని, నీవు ఊహించలేని సమయంలో ఆయన రాబోచున్నాడు అని లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనము నేర్చుకున్నాము. ఓకే, ఈ రాకడ సమయంలో యేసు క్రీస్తు యొక్క పాదములు భూమి మీద తాకవు. ఈ రాకడ సర్వజనుల కొరకు కాదు, ఈ రాకడ లోకమంతటి కొరకు కాదు. భూమి ఆకాశముల మధ్య గాలిలో ఆయన వచ్చుచున్నాడే, ఆయన సిద్ధపడి ఉన్న తన జనముల కొరకు వస్తున్నాడు. మేఘములో కలుసుకున్నట్టుకు వస్తున్నాడు. మనుషులు భూమి మీద ఉండరు. వాళ్ళ రూపాంతరము కలిగి పారవస్యము చెంది వాళ్ళ రూపురేఖలు మారిపోయి తెల్లని మనుష్య ఆకారపు నీడలో వాళ్ళు మార్చబడి పైకెత్తబడుతుంటారు. వాళ్ళ కొరకు వస్తున్నాడు, సర్వజనముల కొరకు రావడం లేదు. మధ్యాకాశములో భూమి ఆకాశముల మధ్య గాలిలో ఆయన తన కొరకు సిద్ధపడి ఉన్న జనములను మేఘములో కలుసుకొనుటకు వచ్చుచున్నాడు. క్రీస్తునందున్న మచ్చ లేకుండా ఉన్నటువంటి మృతులైన వారు, మచ్చ లేకుండా మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు, మచ్చ లేకుండా మృతులైన వారు. మచ్చ లేకుండా మృతులైన వారు అని అంటే 4 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు, 3 సార్లు బ్యాంకింగ్ అకౌంట్స్ క్లోజ్ అయిపోతాయి. అదే మచ్చ లేకుండా. మరి అటువంటి మచ్చలు ఉన్నవాడు మాత్రం చచ్చాడంటే వాడు ఎత్తపడతాడా? నో నో నో, అటువంటి వాడు ఎత్తపడరు. మచ్చ లేకుండా మృతులైన వారు. చూసారా? క్రీస్తునందు మచ్చ లేకుండా మృతులైన వారు మొదట పునరుత్థానములో లేపబడుదురు. మొదటి పునరుత్థానం మధ్యాకాశంలోనికి వారు లేపబడతారు. వారి ఆత్మలు తెల్లని మనుష్య ఆకారములో నీడవలే సమాధులలో నుండి లేచి బయట గాలిలో మేఘం మీద వాళ్ళు వెళ్ళిపోతుండగా మధ్యాకాశంలో గాలిలో వాళ్ళు యేసుక్రీస్తును కలుసుకుంటారు. అటు పిమ్మట వెంటనే పరిశుద్ధులుగా, ఎటువంటి కలుషితము కల్పితము అన్నటువంటి ప్రకృతి లేకుండా ఉన్నటువంటి సిద్ధపడి ఉన్న ఆతృతతో వేంచేసి ఉన్న శరీరములు రూపాంతరం పొంది వారు కూడా తెల్లని మనుష్య ఆకారములో నీడవలే పైకి గాలిలో మేఘములో కొనిపోబడి క్రీస్తుతో కలుసుకొనిదరు. ఈ 2 గుంపులు కలిసి దేవుని రాజ్యములో యేసుతో కలిసి ప్రవేశించి సదాకాలము అక్కడే ప్రభువుతో వాళ్ళు నివాసము చేయుదురు అని నేను కాదు, దేవుని వాక్యం చెప్తుంది. ద సెయింట్ పాల్ చెప్తున్నాడు, తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘమునకు చెప్తున్నాడు. ఇట్స్ ఎ టీచింగ్ ఆఫ్ ద సెయింట్ పాల్ టు ద Thessalonians, the Christian people of Thessalonia. It's not my teaching. నేను అనడం లేదు. నేను పరిశుద్ధులైన సెయింట్ పౌల్ చెప్తున్నటువంటి విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను, వివరిస్తున్నాను అంతే. ఇట్స్ నాట్ మై ఐడియా, ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్. నేను దాన్ని నమ్మాను. ఈ 2వ రాకడ అన్నది అదేమిటి? రాత్రి కురిసిన మంచు వలె, దానికి హిమము అంటారు. రాత్రి కురిసిన హిమబిందువులు సూర్యకిరణములు తాకిన వెంటనే ఏ విధముగా ఆ హిమబిందువులు అదృశ్యమైపోవుచున్నావో అటువలే క్రీస్తునందున్న భక్తులు కూడా, క్రీస్తునందున్న భక్తులు వేషము, కలుషితము, కల్పితము, కుళ్ళు, కపటము ఇలాంటివన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే డ్యాన్సులు వేసడం. ఏంటంటే దావీదు డ్యాన్స్ చేసేటే వీడు డ్యాన్స్ చేస్తున్నాడట. బట్ దావీదు డ్యాన్స్ చేసినప్పుడు వాడు వెనకాల ఏమేమి ఉండాలి, అవన్నీ వెనకాల ఉన్నాయరా? 2వ రాకడ గురించి నేను చెప్తున్నారు. రాత్రి కురిసిన హిమబిందువులు అనగా మంచుకు సూర్యకిరణములు తాకిన వెంటనే ఏ విధముగా హిమబిందువులు అదృశ్యమైపోవుచున్నావో అదే విధముగా క్రీస్తునందున్న భక్తులు కూడా యేసు తన 2వ ఆగమన సమయమందు అదృశ్యమైపోతారు. భూమి మీద సజీవులుగా ఉన్న మీరు
అదృశ్యమైపోతారు. మంచు ఎత్తుకుతే కనబడుతుందా? సూర్యకిరణాలు తగిలిన వెంటనే తెల్లగా కనబడిన మంచు నీరు వలె మారిపోతుంది. అలాగే మీరు పారవశ్యమ చెంది మార్పులో వచ్చేస్తారు. యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితము తమ పాపములో నశించుచున్న వారిని వెదక రక్షించుటకు దివి నుండి భూమికి దిగి వచ్చాడు. 2000 years back Jesus has come from the kingdom of heaven onto the face of the earth planet. Why? In order to provide the salvation to the unsaved people. పరిత్రాణము లేని జనములకు పరిత్రాణం అనుగ్రహించుటకు దైవత్వమయ్యున్నటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు పరలోకం విడిచేట్టు భూలోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న సమస్త మానవులకు పరిత్రాణం అనుగ్రహించుటకు, రక్షణ కలిగించుటకు వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? రక్షణ కలిగించడానికి కాదు, ఓదార్చడానికి కాదు, కౌగిలించుకోవడానికి కాదు, నీ డ్యాన్స్ చూడడానికి కాదు. ఒరే డ్యాన్స్ చేస్తున్నాడా? నీ డ్యాన్స్ చూడడానికి కాదురా, నీకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. హీ షల్ బి ఆన్ ద జడ్జ్మెంట్ థ్రోన్. నీకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ప్రభువా, నేను ఫలానా ఊర్లో ఫలానా చర్చిలో డ్యాన్స్ చేశాను కదా, అక్రమము చేయువాడని ఎవడవో నాకు తెలియదు, పోరా అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడను గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు రెండవ రాకడ భూమి మీదకి ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? అప్పుడు అందరి కొరకు వస్తున్నాడు, సర్వజనుల కొరకు ఆయన వస్తున్నాడు. యేసుక్రీస్తు తన రెండవ ఆగమనమందు దేవుడు భూమి మీదకి వచ్చుచున్నప్పుడు రెండవ రాకడ ప్రపంచమంతటా పాపులు, అవిధేయులు, విగ్రహారాధకులు, వారి వారి అపరాధములను గూర్చి పశ్చాత్తాపం పొందని వారు, మారు మనసు లేనివారు మొదలగు భూజనులందరికీ తీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు. వినండి, మళ్ళీ రెండవసారి చెప్తాను. రెండవ రాకడ భూమి మీదకి ఆయన వస్తున్నాడు. మధ్యాకాశం కథ అయిపోయింది, ఇప్పుడు భూమి మీదకి వస్తున్నాడు. రెండవ రాకడ ప్రపంచమంతటా పాపులు, అవిధేయులు, విగ్రహ ఆరాధికులు, బొమ్మలు పూజ చేస్తున్నారే విగ్రహ ఆరాధికులు, వారి వారి అపరాధములను గూర్చి పశ్చాత్తాపము పొందని, మారు మనసు లేని మొదలగు భూజనుల యొక్క తీర్పు తీర్చుటకు ఆయన వచ్చుచున్నాడు. గనుక ఇది మంచి సమయము. నా వర్తమానం వింటున్న జనులారా, మీరు యేసును నమ్మి యేసుతోటి తిరిగి మీ జీవితము యేసుక్రీస్తుకి అంకితము కావాలనని నేను మీకు మనవి చేయుచున్నాను. ఎందుకంటే ఇంకా ఆయన రెండవ రాకడ సంభవించలేదు. ఇది సమయము. దిస్ ఈజ్ ఎ గుడ్ టైమ్ ఫర్ యూ ఆల్ పీపుల్. రిపెంట్ ఫర్ యువర్ అబామినేషన్, రిపెంట్ ఫర్ యువర్ సిన్ఫుల్ యాక్షన్, రిపెంట్ ఫర్ యువర్ సిన్ఫుల్ థాట్స్. Repent. This is the time of repentance. Repent and prepare yourself and ask God to give you the authority so that the authority shall prepare you. Hear my Lord, give me thy spirit. Thy spirit shall prepare me. I myself cannot prepare because I am in the sin, I am in the abomination. My thoughts, my behavior, my walk, everything is with full of iniquities. How I can prepare myself? Kindly move with mercy in order to send your spirit so that it shall come into me, it shall dwell in me in order to prepare me so that I can prepare and I can feel the preparation of the Holy Spirit. Then I can prepare myself and stand before thee. Otherwise, it's not possible for me to prepare myself. How I can prepare myself? నా మటుకు నేను ఎట్లా దిద్దుకుంటాను? దిద్దుకోలేను. పశ్చాత్తాపం పడుతున్నాను. దయచేసి నీ ఆత్మను పంపించు, నాలో ఉండినట్లు నా మీద ఉండినట్లు. నువ్వు అన్నావు కదా, వేరొక ఆదరణకర్తను పంపించదును, ఆయన మీతో ఉండును, మీలో ఉండును అని చెప్పావు కదా. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాము, ఆ వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాము. ఆ నిబంధనకు అనుకూలముగా, ఆ వాగ్దానమునకు అనుకూలముగా వేరొక ఆదరణకర్తను నువ్వు పంపించవలనని నేను నీకు మనవి చేసుకుంటున్నాను అని నువ్వు ఎవ్రీడే యు ప్రే గాడ్, ఆస్క్ గాడ్ and cry unto him. అప్పుడు ఆయన నీకు చూస్తాడు,
చూసి అప్పుడు నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపం సరిగ్గా ఉంటే. ఇఫ్ యువర్ రిపెంటెన్స్ ఈజ్ రైట్, ఇఫ్ యువర్ రిపెంటెన్స్ ఈజ్ రాంగ్ రిపెంటెన్స్, హీ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. ఇంకా చూడండి, రెండవ రాకడ ప్రపంచమంతటా పాపులు, అవిధేయులు, విగ్రహారాధకులు, వారి వారి అపరాధములను గూర్చి ప్రాయశ్చిత్తము పొందకపోయిన వారు, మారు మనసు లేనివారు మొదలగు భూజనులందరికీ తీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు. కనుక ఇదే సమయము, చదువులారా, వింటున్న వారులారా, మీ మనస్సులు మార్చుకొని, ప్రవర్తన క్రియలు మార్చుకొని పశ్చాత్తాప బుద్ధి గలవారై సర్వలోక రక్షకుని నామమున ప్రార్థించుడే. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవతలు, హరిహరాదులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అను త్రిమూర్తులు విగ్రహములను ఇవన్నీ కూడా విగ్రహములు పూజించేవారు అందరూ కూడా నశించిపోతారట. ఎవరు నమ్ముతాడు ఈ మాట? బైబిల్లో ఉందా? ఏ మాట? దేవతలు, హరిహరాదులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని త్రిమూర్తులు విగ్రహములు పూజించే వారిని వీరందరూ కూడా నశించిపోతారు. బైబిల్లో ఉందా? లేదు కదా. మరి నేను ఎలా చెప్పగలను? నాకు చెప్పే అధికారం ఎక్కడుంది? ఐఎమ్ నాట్ అన్ అథెంటికేటెడ్ మ్యాన్ టు టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్. దీస్ థింగ్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. మరి లేకపోయింది నువ్వు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో నీవు 111వ పేజీలో ఈ వివరములు ఎట్లా రాశావు అని నా ఆత్మ నాకు అడిగింది. నా అంతరాత్మ నాకు క్వశ్చన్ వేసింది. అవురా పరవస్తు సూర్యనారాయణ, చిత్తము నా ఏలినవాడా, ప్రకటన గ్రంథంలో బైబిల్లో ఈ మాటలు ఉన్నవా? ఏ మాటలు సార్? అయ్యగారు ఏ మాటలు? నా ఆత్మతో నేను మాట్లాడుచున్నాను. పశ్చాత్తాప బుద్ధి లేని జనములు, దేవతలు, హరిహరాదులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని త్రిమూర్తులు విగ్రహములను పూజించేవారు అందరూ నశించిపోతారని ప్రకటన గ్రంథము వాల్యూమ్ 1 111వ పేజీలో నువ్వు రాస్తున్నావు కదా. అవును రాశాను. ఎలా రాయగలిగావు? నేను బైబిల్లో ఆ మాటలు చెప్పలేదు కదా. అవును ప్రభు చెప్పలేదు. మరి నువ్వు ఎలా రాశావు? ఎందుకు రాశావు? నీకేం అధికారం ఉంది? తండ్రి, నీవు నాకు చిత్తగించినట్లయితే నేను నన్ను కూర్చొని నీకు బయలుపరుచుకుంటాను. చెప్పు. నేను ముందు విగ్రహారాధకుడినే కదా. లక్ష్మీనారాయణ స్వాముల వారి మందిరములో నేను అర్చకుడినే కదా. నేను గుండు చెక్కించుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని, రుద్రాక్షమాలలో వేసుకొని, మఠం వేసుకొని నేను ఆ విగ్రహములు పూజిస్తుండేవాడిని కదా. అవును. రాత్రుల్లో నేను ఆయా గ్రంథములను పఠిస్తూ ఉండేవాడిని కదా. ప్రభువా, మీరు 42 సంవత్సరాలు 42 సంవత్సరాలా? మొన్న 40 సంవత్సరాలు అన్నావు కదా. అవును ప్రభువా, 42 సంవత్సరాలు 580 గ్రంథములు చదివాను. ఈ 2 సంవత్సరాలు ఎందుకు కొట్టేశానంటే, అప్పుడప్పుడు స్నానం చేసినప్పుడు, షేవింగ్ చేసుకున్నప్పుడు, టిఫిన్ తిన్నప్పుడు, భోజనం చేసినప్పుడు, కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు, ఈ 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ రెస్ట్ సమయం అంతా కలిపితే 2 సంవత్సరాల కింద రావచ్చు అని 42 సంవత్సరాలకు బదులు 2 సంవత్సరాలు కొట్టి 40 సంవత్సరాలు అని చెప్పాను ప్రభా. గుడ్ గుడ్, వెరీ గుడ్. అయితే ఏమంటావు? ఆ 40 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను చదివినటువంటి గ్రంథములలో ఒక గ్రంథం ఉన్నది. ఏం గ్రంథం? ఇప్పుడు చెప్తాను, వినండి. మీకు గ్రంథం కూడా చూపిస్తాను. దీని పేరు ఉపనిషత్ కల్పతరువు. ఇప్పుడు నేను మీకు రెఫరెన్స్లు ఇస్తున్నాను ఇందులోనే. ఎందుకంటే చెప్పడానికి నాకు అధికారమే ఉంది. చెప్పడానికి నేను చదివింది ఇందులో నేను రాయడానికి. ప్రకటన గ్రంథము వాల్యూమ్ 1 పేజీ నెంబర్ 111లో నువ్వు ఎలా రాసావని నా అంతరాత్మ నాకు అడిగినప్పుడు నా అంతరాత్మకు నేను సమాధానం చెప్తున్నాను. ఉపనిషత్ కల్పతరువు తృతీయ సంపుటము, ప్రథమ సంపుటము, ద్వితీయ సంపుటము, తృతీయ సంపుటములో, అంటే మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే 3rd వాల్యూమ్ అని చెప్పచ్చు. సంపుటములో 108 ఉపనిషత్తుల యొక్క పేర్లు ఉన్నవి. ఈ 108 ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు, దాని పేరు మహోపనిషత్తు.
దాని పేరు మహోపనిషత్తు. మహోపనిషత్తు 3వ అధ్యాయము. మహోపనిషత్తు దేని అంతర్గతము? సామవేదాంతర్గతము. సామవేదం యొక్క అంతర్గతములో మహోపనిషత్తులో 3వ అధ్యాయములో 9వ మంత్రం రెఫరెన్స్తో సహితం చెప్తున్నాను. ఇది నాకు ఇచ్చింది అధికారం. చూడండి, ఉపనిషత్ కల్పుతరువు 108 ఉపనిషత్తుల యొక్క సంపూర్ణ వివరములతో ఇది 3rd బుక్. బుక్ 1, బుక్ 2, ఇంక 3rd బుక్. ఈ చూడండి, 3వ సంపుటము మహోపనిషత్తులో. మహోపనిషత్తు ఎక్కడుంది? సామవేదము యొక్క అంతర్గతమై ఉన్నది. మహోపనిషత్తులో 3వ అధ్యాయములో 9వ మంత్రములో ఇలాగున్నది. ఎలాగున్నది? బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వవా భూతాజాతయః నాశనమే వాసుదాయంతి. వీళ్ళంతా నాశనం అయిపోతారు. దిస్ ఈజ్ నాట్ మై సేయింగ్. నేను ఎవరిని చెప్పడం, నాకేం అధికారం ఉంది? నాకు అధికారం లేదు. నేనెవరిని చెప్పడానికి? ఇది చెప్పినప్పుడు అప్పుడు బీకే సోమశేఖర్ గారు ఇదిగో స్టాంప్ వేసి సంతకం పెట్టున్నారు. దిస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద బీకే సోమశేఖర, ద మోస్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ అండ్ కర్ణాటక. హీ హాజ్ సైన్డ్ హియర్. బీకే సోమశేఖర, JCOI, Judiciary Council of Inquiries. JCOI, Judiciary Council of Inquiries. The most honorable BK Somasakara. నా మీద కేసు వేశాడు యడ్యూరప్ప. నేను చూపించాను. సీల్ వేసి సంతకం పెట్టి ఇట్ ఇస్ రైట్ అని సంతకం పెట్టాడు. అదిగో సీల్, దర్ ఇస్ సీల్. ఇది నా జ్ఞానం కాదు. ఇది నేను చెప్పడం లేదు. ఉపనిషత్ కల్పతరువు 108 ఉపనిషత్తులు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3లో ఉన్నవి. ఇది వాల్యూమ్ 3, 3వ సంపుటము. 3వ సంపుటములో మహోపనిషత్తు సామవేదం యొక్క అంతర్గతమయ్యున్నది. మహోపనిషత్తులో 1వ అధ్యాయం పోయింది, 2వ అధ్యాయం పోయింది. 3వ అధ్యాయంలో 9వ మంత్రములో ఇదిగో చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మంత్రం ఏమంటుంది? బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వవా భూతాజాతయః నాశనమే వాసుదావంతి. బడవాన్ అన్నటువంటి అగ్నిలో వీళ్ళంతా నాశనం అయిపోతారట. నాకు అధికారం లేదు చెప్పడానికి. నాకే అధికారం లేదు. నేను లక్ష్మీనారాయణ స్వామి వారి మందిరములో అర్చకత్వం చేస్తున్నప్పుడు అప్పటి నుంచి నా 40 సంవత్సరాలలో 580 పుస్తకాలు చదివాను అన్నాను. ఇదిగో మీ ముందు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇండియాలో ఎక్కడ దొరకదు? ఇది ఎక్కడ దొరకదు. ఇది ఎక్కడ దొరకదు. నేటికి 60 సంవత్సరాల కిందట ఇది నాకు ఒకళ్ళు ఇచ్చారు. నా దగ్గర నన్ను దోచుకున్నారు. ఇది నేను అడిగితే 13,842 రూపాయలు ఇస్తామా అని అడిగారు. ఏంటి అంటే అంతే అవుతుంది అన్నారు. 13,842 రూపాయలు ఇచ్చి 13,842 రూపాయలు ఇచ్చి మొదటి సంపుటము, 2వ సంపుటము, 3వ సంపుటము కొనవలసి వచ్చింది. ఎందుకు? నాకు ఆధారం ఏముంది చెప్పడానికి? దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ని నేను అక్కడ రాశాను. ఏమని రాశాను? దేవతలు, హరిహరాదులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అను త్రిమూర్తులు, విగ్రహములు మరియు విగ్రహమును పూజించేవారు అందరూ బడబాగ్నిలో పడి నశించిపోతారు. అందుకే రాశాను. అక్కడ రాసినది నేను రాశాను. దిస్ ఈజ్ నాట్ మై ఓన్ నాలెడ్జ్. దిస్ ఈజ్ నాట్ మై సేయింగ్. బీకే సోమశేఖర్ సంతకం చూపించాను, స్టాంప్ చూపించాను. ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఇదిగో
ఉపనిషత్ కల్పతరువు 108 ఉపనిషత్తుల సంపూర్ణముగా సమగ్రముగా మూలమంత్రములతో సహితము 3వ సంపుటం ఇది. మరి నేను విగ్రహారాధకుడును, వేదము నమ్మకపోతే దేనికి నమ్మాలి? సామవేదములో ఉన్నటువంటి అంతర్గతం ఇది. సామవేద అంతర్గతము మహోపనిషత్తు. మహాదేవుని గురించి చెప్తున్నాడు. మేమందరం ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు మొత్తం నీ దేవుళ్ళంతా బడబాగ్ని అన్నటువంటి అగ్నిలో నశించిపోతారని ఉన్నది. ఇదిగో చూపించాను. మళ్ళీ చెప్తున్నాను. మహోపనిషత్తు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయములో 9వ మంత్రములో చెప్పబడుచున్నది. ఈ మహోపనిషత్తు సామవేదం యొక్క అంతర్గతమై ఉన్నది. ఇది ఉపనిషత్ కల్పతరువు 3వ సంపుటములో ఉన్నది. అందుకే నేను రాశాను. ద మోస్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ అండ్ కర్ణాటక B.K. Somasakara, Sir B.K. Somasakara, he has signed and put his stamp on this book. Yes, this is true, Paramastu అన్నాకన్నాడు. ఎవరికైనా దమ్ముందా ఇది అబద్ధం అని చెప్పడానికి? మా తాతగారు ప్రింట్ చేయలేదు, పరమస్తు సూర్యనారాయణ ప్రింట్ చేయలేదు, క్రైస్తవ సమాజం ప్రింట్ చేయలేదు. ఎవరు ప్రింట్ చేశారో ఇక్కడ ఉంది. ప్రార్థనా గాన ప్రచార సంఘము ప్రింట్ చేసింది, నా దగ్గర ఉన్నది. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. అప్పుడు ఆ దినాల్లో విజయవాడ సత్యనారాయణపురంలో ఉండాలి ఈ ప్రింటింగ్ ప్రెస్. అందుకే నేను చెప్పగలిగాను. అందుకే నేను ఎందుకు దీన్ని ఇప్పుడు నేను రెఫరెన్స్ చూపించగలుగుతున్నానంటే ఈ బుక్ మీకు ఇండియాలో ఎక్కడ అవైలబుల్ లేదు. ఇప్పుడు మీరు కావాలన్నీ ఉరిపెట్టుకుని మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ బుక్ మీకు దొరకదు, నా దగ్గర దొరుకుతుంది. దిస్ హ్యాస్ బిన్ సర్టిఫైడ్ బై ద చీఫ్ జస్టిస్, ద మోస్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్. ఇప్పుడు నేను మీకు మాండ్యోక ఉపనిషత్తు, దానికి మాండ్యోకోపనిషత్తు అంటారు. మాండ్యోక ఉపనిషత్తు అందులో ఇది అథర్వ వేదాంత అంతర్గతమై ఉన్నది. నేను చెప్పబోయే మంత్రం రిఫరెన్స్తో సైతం చెప్తున్నాను. ఉపనిషత్ కల్పతరువు ప్రథమ సంపుటికము. ఇందాక చెప్పింది 3వ సంపుటికము, ఇది ప్రథమ సంపుటికము. ఇందులో మాండ్యోకోపనిషత్తు అంటే మాండ్యూ ఉపనిషత్తు, ఇది అథర్వ వేదాంతము యొక్క అంతర్గతమై ఉన్నది. ఇది శాంతి పాఠమును గురించి చెప్పబడుచున్నది. ఈ మంత్రము మీరు 5వ మంత్రం చూడగలరు. మాండ్యోకోపనిషత్తు 6వ అధ్యాయములో ఈ మంత్రం మీరు చూడగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం, ఆ మంత్రం ఏం చెప్తుంది చూడు. ఏషా సర్వేశ్వర, ఏషా సర్వజ్ఞ, ఏషాత్మాం ధర్మాత్మే యోని సర్వస్య ప్రభావాస్య హిభూతానాం. మళ్ళీ చదువుతాను చూడండి ఆ మంత్రం, మళ్ళీ చెప్తున్నాను. అథర్వణ వేదము దాని యొక్క అంతర్గతమై ఉన్నది. దాని క్యాప్షన్ అథర్వ వేద శాంతి పాఠము. అక్కడ 14వ పేజీలో ఉంది. అథర్వణ వేదంలో 14వ పేజీలో ఉంది. ఇక్కడ ఉపనిషత్ కల్పతరువులో 77వ పేజీలో ఉంది. రెఫరెన్స్ చెప్తున్నాను. 6వ మంత్రం ఏం చెప్తుంటే ఏషా సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోష్మాం థర్యమ్యేష్ యోని సర్వస్య ప్రభావా భూతానామః. అట్లా మంత్రంలో ఒక్కొక్క ముక్క అట్లా ఉచ్చరిస్తారు. అందుకే ఎలా ఉచ్చరిస్తారో అలా ఉచ్చరించి చెప్తున్నాను. ఏషా
ఏసే సర్వేశ్వర సర్వేశ్వరుడు, ఏసే సర్వజ్ఞుడు, ఏషోస్మం తర్యామ్యేష యోని సర్వస్య ప్రభా వాప్యాయౌ హి భూతానామ. యేసు ఒక్కడే మిగులుతాడు. ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే సర్వంతర్యాముడు, ఆయనే ఒమ్నిపోటెంట్ గాడ్. ఆయన ఒక్కడే మిగులుతాడు. తీర్పు దినములో రెండవ రాకడ సమయం ముందు భూమి మీదకి వస్తాడు తీర్పు తీర్చడానికి. అప్పుడు ఇందాక చదివి వినిపించాను, సామవేద అంతర్గతంలో ఉన్నటువంటిది మహోపనిషత్తులో 3వ అధ్యాయంలో వినిపించాను మీకు మంత్రం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నటువంటి వాళ్ళు విగ్రహములు పూజించేవారు సమస్త అన్ని జనాంగములు యావత్తు బడబాగ్ని అనే అగ్నిలో దహించిపోతారు. దట్ షల్ బి ద జడ్జ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ హిజ్ సెకండ్ కమింగ్ ఆన్ టు ద ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. బైబిల్ లేదు, నేను బైబిల్ ముట్టుకోలేదు. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నాను, వీటి తాలూకా రెఫరెన్సెస్ ఇవి మీకు దొరకవు. ప్రపంచంలో ఎక్కడ ఇవి దొరకవు మీకు. 60 సంవత్సరాల కిందట బహు కష్టపడి, చాలా కష్టపడి, ఇప్పుడు నాకు 82 సంవత్సరాల వయసు. 82లో 60 సంవత్సరాలు కొడితే అప్పుడు నా వయసు ఎంత? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల్లో ఒక మనిషి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేస్తున్నాడు, ఎంఎస్సీ చేస్తున్నాడు, ఎంకామ్ చేస్తున్నాడు, ఎంఏ పూర్తి అయిపోతుంది. నాకు చదివే లేదు, నేను అజ్ఞానిని. I'm not educated like you all people. I'm not a highly educated man. I'm not the product of any university in the world. I have not seen how the college shall be. Whatever I have studied is okay. My education shall not help me to know the mystery behind the God Almighty. My education shall not give me revelation about the God Almighty. Only His Spirit. His Spirit revealed me these things. And being revealed by the Spirit of God, after studying these Sanatana Dharma Shastra books, I have mentioned in my book, in page number 111. ప్రకటన గ్రంథము వాల్యూమ్ 1 పేజీ నెంబర్ 111లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, హరిహరాదులు, దేవతలు, విగ్రహములు పూజించేవారు అందరూ బడబాగ్ని అనే దాంట్లో ఆ అగ్నిలో నాశనం అయిపోతున్నారు సుమి అని. నాకేం అధికారం అని చెప్పడానికి? నేను ఎవరిని చెప్పడానికి? నేను ఎవరిని అసలు? నేను ఎవరిను చెప్పు? పీఠాధిపతులకు కూడా ఈ సంగతి తెలీదు, మఠాధిపతులకు కూడా ఈ సంగతి తెలీదు. ఏకదండీ వృతుడు ఒక దండం పట్టుకొని ఒక కొయ్యి పట్టుకొని తిరుగుతుంటాడు, వాడికి కూడా తెలియదు ఈ సంగతి. ఇంకొక శ్లోకం ఉంది, ఇంకొకసారి చెప్తాను నీకు. ఆ శ్లోకంలో ఏముందో తెలుసురా? ముండముచి అంటే బుర్ర మీద ఎంటుకలు గీసుకున్నందుకు గాను, కాషాయ వస్త్రములు వేసుకున్నందుకు గాను, రుద్రాక్షమాలతో నీ శరీరమును అలంకరించుకున్నందుకు గాను నీకు పరలోకం ప్రాప్తించదో. సమయవస్త్రం నా మంత్రం చేపిస్తాను, అందుకే వదిలేశాను. దిస్ ఈజ్ మై స్టైల్. This is my international style. Yes. This is my crown God has given me. ఇది దేవుడు నాకు ఇచ్చిన మొకటము, ఇది నాకు దేవుడు ఇచ్చిన డ్రెస్ కోడ్. This is my style. చూసారా ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు. ఆయన ఏమంటున్నాడు చెప్తాను చూడు. మాండ్యోకోపనిషత్తు 6వ అధ్యాయము, ఇది అథర్వణ వేదాంతర్గతమయ్యున్నది. అంటే ఆ వేదం యొక్క అంతర్గతమయ్యున్నది. ఇది శాంతి పాఠము అన్నటువంటి క్యాప్షన్ కింద ఉంది. అథర్వణ వేదములో 14వ పేజీలో మీరు చూడండి, ఇది ఉంటుంది. ఉపనిషత్ కల్పతరువు ప్రథమ సంపుటము, అందులో 77వ పేజీలో 6వ మంత్రం
ఇలా అంటున్నాడు, ఏషా సర్వేశ్వర, ఏషా సర్వజ్ఞ, అతడే 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 అని అంటావు నువ్వు. అతడు ఎవడు? అతడే అతడే సర్వ ఎవడు? హూ ఇస్ దట్? మనం మీకు నేను చూపించాను, ఋగ్వేదంలో చూపించాను. 3 మేకుల మీద 7 ముండ్ల గల కిరీటం శిరస్సు మీద వేసుకొని వేలాడబడి ఉన్నాడు, ఆయన మహాదేవుడు అని మీకు చూపించాను. దాని కొరకు ఒక టీచర్గా రకరకాలుగా నా మీద మాట్లాడితే నేను ఆయనకు జవాబు చెప్పాను. ఆయన ఏం నా శత్రువు కాడు, ఆయన మావాడే. కానీ జ్ఞానం లేక అలాంటి మాట్లాడాడు. ఆయన టీచర్ అంతే. చెప్పాను, ఒకే మాట మంత్రోచ్చరణలో ఒక అర్థం ఉంటుంది, అదే మాట అదే శబ్దము అదే గుళింతముతో సాహిత్యంలో ఒక అర్థం మారిపోతుందని చెప్పాను మీకు. చూడు, కనెక్టింగ్ జీసస్ అనేటటువంటి ఒక ఛానల్ యూట్యూబ్లో ఉన్నాయి. వి ఫై క్రైస్ట్ అని ఒక ఛానల్. ఎల్ షడాయ్ చర్చ్, వీడు విజయవాడలో ఉన్నాడు, నున్నాట. ఇంకోడు ఆర్కేపీ ఇండియా ఫర్ జస్టిస్ ఫిర్గాడు. శాంతారావు, బి శాంతారావు విశాఖపట్నం ఉన్నాడు. హోలీ గ్రోత్ టీమ్, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఇవన్నీ ఛానల్ పేరు. పిపిఎస్ బోరమండలో ఉన్నాడు. క్రిస్టియన్ తెలుగు మీడియా, వీళ్ళంతా కూడా నేను యూట్యూబ్లో చెప్పినటువంటి మంత్రములు, శ్లోకములు, గ్రంథములు, యేసు రక్తం, యజ్ఞ పశువు, ఇటువంటి మాటలు క్రైస్తవ్యంలో ఎవడు చెప్పలేదు. యజ్ఞ పశువు అన్న మాట క్రైస్తవులకు తెలియదు. ఇప్పుడు వాడు పాడిస్తున్నాడు యజ్ఞ పశువు అని. నేను ఒక పాట రచించాను, ఆ పాట ఎంతవరకు ఎవడు రాయలేకపోయినాడు, ఎవ్వడూ రాయలే ప్రపంచం మొత్తం మీద. ఓ శాంతి స్వరూప అని ఒక పాట రాశాను. ప్రపంచమంతా పెద్ద ఫేమస్ అయిపోయింది. యజుర్వేదము 33వ వాక్యము 4వ మంత్రం. ఆ మంత్రాన్ని నేను పాటగా రచించాను, దాని భావం తీసి. వీళ్ళంతా కూడా ఈ దొంగలు, వీళ్ళు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది వెధవలు కూడా యూట్యూబ్లో ఉన్న నా ప్రోగ్రామ్స్, నా మంత్రములు, నా శ్లోకములు, నా సాక్ష్యము, యజ్ఞపశువు అనే పాఠము, యేసు రక్తం అనే పాఠము, ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వాళ్ళ ఛానల్లో వేసుకున్నారు. ఈనాడు పెద్ద రచయిత అంటాడు, ఆర్కేపీ ఇండియా ఫర్ జస్టిస్ ఓఫిర్. వీడు ఎంత పెద్ద రచయిత చూడు. ఒరే రచయిత, ఎందుకు దొంగతనం చేసినావు నావన్నీ కూడా? నా పర్మిషన్ తీసుకున్నారా మీరు? ఇటువంటి దొంగలు ఉంటారు కనుక నేను రెఫరెన్సులు చెప్పడన్నాను. ఇప్పుడు ఎందుకు రెఫరెన్సులు చెప్తున్నానంటే, ఈ గ్రంథాలు వాళ్ళు ఉరిపెట్టుకుని చచ్చిన దొరక వాళ్ళకి 13,840 రూపాయలు అనుకుంటాను, ఇందాక చెప్పాను నేను. 13,840 రూపాయలు ఇచ్చి అప్పుడు ఈ 3 గ్రంథములు దొంగతనంగా నాకు తెచ్చి ఇచ్చారు వాళ్ళు. ఏరా వీళ్ళకి ఇస్తున్నానంటే, వెళ్ళిపోండి సార్, లేకపోతే మాకు జైల్లో పెట్టిస్తారు. ఎవడిచ్చాడో పేరు నాకు తెలియదు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు నాకు తెలియదు. ఎందుకంటే నా కొరకు ఇంకొక మనిషి కొని తెచ్చాడు. నేను వెళ్తే నాకు ఎవడు నాకు చూడగానే వాళ్ళు తలుపులు కిటికీలన్నీ మూసేస్తారు, వచ్చాడు ప్రవస్తున్నానని. 42 సంవత్సరాలు 2 సంవత్సరాలు కొట్టేశాను. 40 సంవత్సరాల్లో 580 గ్రంథాలు అని చెప్పానే. చూడు, వాటిలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఉంది తెలుసా మీకు? ప్రజలకు తెలియదు, సనాతన ధర్మమునకు చెందిన వాళ్ళకి తెలియదు, చాలామంది వారి మఠాధిపతులకు తెలియదు, చాలామంది వారి పీఠాధిపతులకు తెలియదు. ఏమిటి తెలియదు చెప్తాను చూడు. ఉపనిషద్రత్నాకరము 108 ఉపనిషత్తులలో రత్నముల వంటి మంత్రములు తీసి ఇంత చిన్న బుక్ ప్రింట్ చేసి దానికి ఉపనిషత్ రత్నాకరము అని పేరు పెట్టారు. అది ఉన్నట్టు వీళ్ళకి తెలీదు. ఏ వేళ అది పబ్లిష్ అయిందో ఆ 2వ రోజే నాకు నా ఫ్రెండ్ అది కొని తీసుకొచ్చాడు. లైన్లో నిలబడి రాత్రంతా నిలబడ్డాడు, లైన్లో తీసుకొచ్చాడు. 2 రోజుల తర్వాత నేను కావలి వెళ్ళాను. కావలిలో ఒక 35-45 ఎకరాల భూమి,
అలా పడున్నది బ్యాప్టిస్ట్ మిషన్ తాలూకా. అక్కడ నేను 3వ రోజు చెప్తుంటే 350 బస్సులు వచ్చాయి, ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, మనుషుల్ని తీసుకెళ్ళడానికి. అన్ని వేల మంది ప్రజలు వచ్చారు. అక్కడ చెప్పాను, ఉపనిషద్ రత్నాకరంలో ఉన్నటువంటి మూలమంత్రములు తీసి దాని భావం చెప్తే ఆ 2వ రోజు వెంటనే కౌంటర్లు మూసేశారు. నేను అన్నాను, అరే ఇంకొక బుక్ తేరా అన్నాను. వెళ్తున్నాను సార్ అన్నాడు. వెళ్తే కౌంటర్ మూసేశారు, క్లోజ్ చేస్తారు. ఏమంటే మాకు రాత్రి ఆర్డర్ వచ్చింది, కౌంటర్ మూసి ఆ పుస్తకాలు మీరు ఎవరికి అమ్మకన్నారు. రాత్రి చెప్పాను. ఎక్కడ? నెల్లూరు జిల్లా కావలిలో చెప్పాను ఈ మాట. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దగ్గర ఒక 35-30 సంవత్సరాలు అయిపోతుంది. ఉపనిషద్ రత్నాకరం ఎంత చిన్న బుక్. ప్రతి బుక్ మీద ద మోస్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ అండ్ కర్ణాటక స్టాంప్ కొట్టి ఎస్ దిస్ ఇస్ ట్రూ అని సంతకం పెట్టున్నారు. దిస్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ బై JCOI, జ్యుడిషియరీ కౌన్సిల్ ఆఫ్ ఎంక్వైరీ. చూడు, ఇందులో కూడా ఆయన తాలూకది ఇదిగో ఇక్కడ ఉంది. ఇది మొదటి సంపుటం. ఈ మొదటి సంపుటంలో ఉన్నది యేసే సర్వేశ్వరుడు, ఆయనే మిగులుతాడు, ఇంకెవ్వరు మిగలరు. ఆయనే తీర్పు తీర్చబోతున్నాడు. ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సర్వవ్యాపకత్వం అయి ఉన్నాడు. ఆయనే ఆమ్నిపోటెంట్ గాడ్, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అథర్వణ వేదం యొక్క అంతర్గతమైనటువంటి ఉపనిషత్తు ఇది, మాండ్యోకోపనిషత్తు. అది మహోపనిషత్తు. మీకు 2 చూపించాను. నాకెట్టి అధికారం లేదు, నాకెట్టి జ్ఞానము లేదు, నేను మూర్ఖుడను, నాకు చదువు లేదు, నాకేమీ లేదు. నేను ఎలా చెప్పగలను? ఓన్లీ బికాజ్ ఆఫ్ దీస్ వాల్యూమ్స్, బికాజ్ ఆఫ్ దీస్ వాల్యూమ్స్, బికాజ్ ఆఫ్ దీస్ వాల్యూమ్స్. ఇవి నాకు సాక్ష్యాధారములై ఉన్నవి. దీనిని బట్టి ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1 111వ పేజీలో నేను రాసినాను. హరిహరాదులు, దేవతలు, దేవుళ్ళు, విగ్రహములను పూజించేవారు అందరికీ బడబాగ్ని అనే అగ్నిలో వేసి కాల్చి పాడిస్తాడు దేవుడు. మిగిలిది యేసే ఒక్కడే మిగులుతాడు. అది కూడా మీకు చూపించాను ఇందులోనే. ఆయనే సర్వేశ్వరుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు నేను మీకు పాఠంలోనికి వస్తున్నాను. 2వ రాకడ ప్రపంచమంతటా పాపుల కొరకు, అవిధేయుల కొరకు, విగ్రహారాధకుల కొరకు, వారి వారి అపరాధములను గూర్చి ప్రాయశ్చిత్తము లేని వారికి తీర్పు తీర్చుటకు ఆయన వచ్చుచున్నాడు. కనుక ఇప్పుడే ప్రవర్తనలో మార్చుకోండి, పశ్చాత్తాప బుద్ధి గల వారి ఉండండి. సర్వలోక రక్షకుడి నామమున ప్రార్థన చేయండి. దేవతలు, హరిహరాదులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అను త్రిమూర్తులు, విగ్రహములు, విగ్రహారాధకులు వీరంతా కూడా నశించిపోతారని మనము ఇందాక మహోపనిషత్తులో మనం ఆ సంగతి చూచాము. భగవంతుడు అనండి, పరమేశ్వరుడు అనండి, పరమ తండ్రి అనండి, బ్రహ్మదేవుడు అనండి, పరబ్రహ్మ అనండి, ఇవన్నీ ఆయనకే చెల్తాయి. ఇందాక చెప్పాను కదా, ఆయనే యేసు. మీరు కానీ మారు మనసు పొందకపోయినట్లయితే భక్తులారా, బైబిల్ పాఠకులారా, పాస్టర్లారా, మీరు మారు మనసు పొందకపోయారంటే మీకు భయంకరమైనటువంటి తీర్పు ఉంటుంది. కత్తితో నరుకుతారు మీ అందరికీ. ఎందుకంటే దేవుని సింహాసనం కింద మొరపెడుతున్న ఆత్మలు, వాళ్ళు లెక్క పూర్తవ్వాలి కనుక మీరందరూ నరకబడతారు. ఆయన రాకడలో పైకెత్తబడకు మనస్సు మార్చుకొని ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ని అధ్యయనం చేస్తూ సిద్ధపడి, పెండ్లి కుమార్తె ఏ విధముగా పెండ్లి కుమారుడు కోసం సిద్ధపడి ఉంటుందో అలాగ మనం సిద్ధపడి ఉన్నట్లయితే ఆ 7 ఏండ్ల శ్రమలు మనం చూడకుండా, ఆ 7 ఏండ్ల శ్రమలు ఎలాంటివో మనకు తెలియకుండానే, 7 ఏండ్ల శ్రమలతో సంబంధం లేకుండానే మధ్యాకాశంలోనికి ఎత్తబడి యేసు ప్రభువుతో కలిసి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము. యేసు నామమున ఇది మీకు సంభవించుటకు మీరు మారు మనసు పొందుదురుగాక, సిద్ధపడుదురుగాక, పరిశుద్ధాత్మ మీకు సిద్ధపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దిస్ పార్ట్ ఈస్ క్లోజ్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు
కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.